వాళ్ళకి నచ్చేదే చీరలు, అందులో ఎస్పెషల్లీ పట్టు చీరలు. మా డాడీ అయితే నేను పట్టు సారీ కట్టుకున్న ప్రతిసారి చూసి మురిసిపోతారు. అయితే పట్టు సారీకి పట్టు ఎక్కడి నుంచి వస్తుంది? We are going to Ramnagara. Hi, this is Ramya Akula. Welcome to Ramanagara series. పట్టు చీరలు వాటి రకాల కోసం చెప్పుకుంటూ పోతే రోజంతా సరిపోదు. ఇండియాలోనే కాదు, ఏషియాలోనే లార్జెస్ట్ మార్కెట్ అయిన రామ్నగర కొక్కున్ మార్కెట్కి వెళ్దాం. యావరేజ్గా 40,000 కేజీల నుండి 50,000 కేజీల కొక్కున్ సోల్డ్ అవుతుంది. ಏರಿಯಾ ವೈಸ್ ರೇಟ್ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ತಾನೆ. ಟ್ರೈಲ್ಯಾಂಡ್ ಏರಿಯಾಕ್ಕೆ ನಂಬರ್ 1 ರೇಟ್ ಆಗುತ್ತೆ. ಚಳ್ಳಕೆರೆ, ಚಿತ್ರದುರ್ಗ ಅವೆಲ್ಲ ಬರುತ್ತಲ್ಲ, ಟ್ರೈಲ್ಯಾಂಡ್ ಏರಿಯಾ ನಂಬರ್ 1 క్వాలిటీ ఇರುತ್ತೆ. ఒక డిపార్ట్మెంట్ వారు రామనగర టౌన్లో 2 ఎకరాల ల్యాండ్ని ఫార్మర్స్కి సిల్క్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి సిల్క్ని కల్టివేట్ చేయడానికి ఇచ్చేసారంట. ఇట్స్ అ మేజర్ కమర్షియల్ సెంటర్ ఫర్ సిల్క్ ఇండస్ట్రీస్. Thousands of families depends on this silk industries for their livelihood in thousands of days. ఈ కుకున్ సిల్క్ ఓన్లీ సిల్క్ సారీస్ మేక్ చేయడానికే కాదు, ఇంకా చాలా యూజెస్ ఉన్నాయంట. ಇದು ತಗೊಂಡೋಗ್ಬಿಟ್ಟು ಒಂದು ಬಾಯ್ಲಿಂಗ್ ಮಾಡ್ತಾನೆ, ಬಿಸಿ ಅದು ಇದೆಲ್ಲ ಬಿಚ್ಕೊಂತದೆ ನೋಡಿ, ಹಿಂಗೆ ಆಗುತ್ತೆ. ಬಿಚ್ಕೊಂಡಾಗ ಇದು ವೇಸ್ಟ್ ಆಗಲ್ಲ, ಇದು ಗ್ರಿಪ್ಪರ್ ಆಗುತ್ತೆ. ಯಾವ್ದು ಗ್ರಿಪ್ಪರ್ ಅಬ್ಸರ್ವ್ ದಾರ ಆಗುತ್ತೆ, ರೇಷ್ಮೆ ದಾರ ಆಗುತ್ತೆ. ಟೈರ್ ಸೌದ್ರೆ ನೋಡಿದ್ರೆ ಬಿಳಿ ದಾರ ಕಾಣಿಸುತ್ತೆ, ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದೀರಾ? ಇದಾಗುತ್ತೆ. ಒಂದು ಬಿಚ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇರುತ್ತೆ, ಬಾಯ್ಲ್ ಮಾಡ್ತಾರೆ. ಬಾಯ್ಲ್ ಮಾಡಿದ್ರೆ ಬೇಗ ಬಿಚ್ಕೊಂಡು ಬರುತ್ತೆ. ಇದು ಒಂದು ಗೂಡು 380ರಿಂದ 400 kg 400 ಮೀಟರ್ ಬರುತ್ತೆ. ಒಂದು ಗೂಡಲ್ಲಿ ನೀನು 400 ಮೀಟರ್ ಅಷ್ಟು ನೀನು ರೀಲಿಂಗ್ ಆಗುತ್ತೆ. ಒಳಗಡೆ ಹುಳು ಇರುತ್ತೆ, ಅದು ಸೊತ್ತೋಗುತ್ತೆ ಬಾಯ್ಲ್ ಮಾಡಿದಾಗ, ಬಿಸಿ ನೀರಿಗೆ ಹಾಕಿದಾಗ. ఈ కుకున్ మార్కెట్ డిపార్ట్మెంట్ 24 అవర్స్ ఆపరేషన్లోనే ఉంటాయి. ఈ మార్కెట్కి సీసీటీవీ కెమెరా, సెక్యూరిటీ గార్డ్స్, అలానే ఫార్మర్స్కి క్లీనింగ్, డ్రింకింగ్ వాటర్, రెస్ట్ రూమ్స్, టాయిలెట్స్, అలానే ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ವೇಯಿಂಗ್ ಸ್ಕೇಲ್ಸ್. ಮಾರ್ನಿಂಗು ನೀನು ಇಲ್ಲಿ ಬಂದು ಇಲ್ಲಿ ಚೀಟಿನೇ ತಗೋಬೇಕು. ಆನ್ಲೈನ್ ನೀನು ಪಾಸ್ಬುಕ್ ತರಬೇಕು. ನೀನು ಯಾವುದೇ ನೀನು ಬಂದವನು ಯಾವುದೇ ರೈತ ಪಾಸ್ಬುಕ್ ತರಬೇಕು. ಪಾಸ್ಬುಕ್ ತಂದು ಅಲ್ಲಿ ಎಂಟ್ರಿ ಮಾಡಿಕೊಟ್ರೆ ನೀನು ಲಾಟ್ ನಂಬರ್ ಕೊಡ್ತಾನೆ. ಆ ಲಾಟ್ ನಂಬರು ಈ ಡಿಸ್ಪ್ಲೇ ಬರುತ್ತೆ. ಇಲ್ಲಿ ಆ ಡಿಸ್ಪ್ಲೇ ಬಂದು ನೋಡಿಕೊಂಡು ಆ ರೀಲರು ತಗೊಂತಾನೆ ಎಷ್ಟು ಕೆಜಿ ఆಗುತ್ತೆ. ఫ్యాన్స్, 24 అవర్స్ డీజిల్ జనరేటర్స్ కూడా ఉంటాయి. ఏంటి ఇంత సెక్యూరిటీ ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడ ఒక్క రోజులోనే 2 కోట్ల వ్యాపారం కూడా జరుగుతుందంట. మార్కెట్ ఓకే, బట్ కుకున్స్ నుంచి సిల్క్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారో తెలుసుకుందామా? ఇదిగో ఇక్కడ కూర్చున్నారు కదా, వీళ్ళ పేర్లు వెంకటప్ప, నారాయణప్ప, అలానే కృష్ణప్ప. వీళ్ళని వెళ్ళి ఈ ప్రాసెస్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అని తెలుసుకుందాం. అలానే వీళ్ళు నాకు చూపించారు ఎక్కడెక్కడ ఏమేం చేస్తారో, అవన్నీ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. పేరు కుక్కర్ అంటే బాంబ్స్ ఉన్నాయి కదా, అటు నుంచి సాఫ్ట్ చేయడానికి కుక్ చేస్తున్నారు. అది రీలాస్. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు కుకింగ్ అయిన ఈ కుకూన్స్ని తీసుకెళ్ళి ఆ స్ట్రింగ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నెక్స్ట్ ప్రొసీజర్కి పంపిస్తారు. దాన్నే రీలాస్ అంటారు. వైజాగ్ నీకు తెలుగు వస్తుందా? ఇదేం ప్రాసెస్ పేరు ఏంటి? దాని పేరు గూడా. అవి తీసినవి ఇక్కడ తెస్తారా? ఎలా ఏం చేస్తారు ఇక్కడ? ఇక్కడ చూసారు కదా, ఎక్స్ట్రాక్ట్ చేసినవి స్ట్రింగ్స్ని ఇలా పైకి పంపిస్తున్నారు. ఇది ఒక 2 days డ్రై చేసి అప్పుడు దాన్ని నెక్స్ట్ ప్రొసీజర్కి పంపిస్తారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కుకూన్స్లో నుంచి స్ట్రింగ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇలా ఈ రీల్కి ఎక్కిస్తారనమాట. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన రీల్ని
ఒక 1 డే ఉంచి తర్వాత దాన్ని డ్రై చేస్తారనమాట. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది బాయిలర్. బాయిలర్లోని మంటలు పెట్టి ఆ మంటతో వచ్చిన వాటరే ఇందాక మనం చూసాం కదా అక్కడ స్టీమర్, వేడి నీళ్ళు డైరెక్ట్గా ఈ పైప్స్లోకి వెళ్ళిపోయి ఆ పైప్స్లో నుంచి వాటర్ వస్తుందన్నమాట. ఈ ప్రొసీజర్ ఏమంటారు? ప్రొసీజర్ का आंसर है ये 4000 होता। हाँ 4000 टका। फोटो 4000। 4000 అండ్ ఇక్కడ ఆయన ఈ ప్రాసెస్ని లైక్ ఆ రీల్స్ని ఇక్కడ ఆయన డ్రై చేస్తున్నారు. డ్రై చేసి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ముందున ఇక్కడ సిల్క్ని వేసేస్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి ఇదంతా ఒక ఫ్యాక్టరీ అయితే నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ఇంకొక ఫ్యాక్టరీ. దిస్ విల్ బికమ్ అ శారీ. అయితే మనకి కంచీపురంలో ఉన్న పట్టు శారీస్ కూడా ఇక్కడ నుంచి ఈ సిల్క్ని మనం కొనుక్కెళ్ళి అక్కడ వాటితో చేస్తారనమాట. సో పట్టు ప్యూర్ పట్టుది ఎంత బాగుందో. లైక్ ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ బి వేరింగ్ దిస్ ఆర్ నాట్. లుక్ ఎట్ ది స్ట్రింగ్స్. ఈ చిన్న చిన్న స్ట్రింగ్స్నే వాళ్ళు అక్కడ చేస్తున్నారు. అండ్ వేర్ దిస్ సిల్క్ శారీ. సో అక్కడ వేస్ట్ సిల్క్ ఉంటుంది కదా, అంటే అవసరం లేనివి వైర్ అయిపోయిన తర్వాత ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతటితో ఈ షీట్స్ తయారు చేస్తారు. ఇది కూడా సిల్కే కాకపోతే వెరీ హార్డ్ మెటీరియల్ అనమాట. తెలిసి ఇది ఎక్స్పాండ్ కూడా అవుతుంది, యాక్చువల్లీ ఇది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇదొకటి ఫామ్. ఆ తర్వాత మళ్ళీ ఇదొకటి. సో యా హోప్ మీకు సిల్క్ గురించి కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇదంతా ఒక ఫ్యాక్టరీ అయితే నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ఇంకొక ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ గురించి ఇగో ఇక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళని అడుగుదాం ఎక్కడుంది అనేది. మనం ఇందాక చూసాం కదా వాళ్ళు రీల్కి ఎక్స్ట్రాక్ట్ చేసిన దాన్ని బయటికి తీసేయడం. సో ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన దాన్ని ఇక్కడ తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఫైన్ థ్రెడ్స్ లాగా వాటిని ఆ రీల్ని చుడతారు. అరే అంటే ఇది జారిపోతుంది ప్రాసెస్ వస్తుందా? దీని నుంచి ఎక్కుతుందా? దాని నుంచి దీనికి ఎక్కుతుందా? ఇక్కడ నుంచి. సో ఫస్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఇగో ఇక్కడ ఈవిడ ఎక్కిస్తుంది కదా రీల్, అది వచ్చేసి కింద బాబిన్కి ఎక్కుతుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే అది మళ్ళీ 2 థ్రెడ్స్ని కలిపి మళ్ళీ ఫైన్ థ్రెడ్ని తయారు చేస్తుంది. అలా 3 టైమ్స్ మొత్తం థ్రెడ్డింగ్, దాంట్లో ఏమన్నా అన్వాంటెడ్ థ్రెడ్స్ ఉన్నా లేదంటే బ్రేక్ అయిపోయిన థ్రెడ్స్ ఉన్నా కూడా వాటిని ఇలా తీసేసి పెట్టేస్తారు. ఆ తర్వాత ఆ థ్రెడ్ని అలా 3 టైమ్స్ మొత్తం థ్రెడ్డింగ్, దాంట్లో ఏమన్నా అన్వాంటెడ్ థ్రెడ్స్ ఉన్నా లేదంటే బ్రేక్ అయిపోయిన థ్రెడ్స్ ఉన్నా కూడా వాటిని ఇలా తీసేసి పెట్టేస్తారు. ఆ తర్వాత ఆ థ్రెడ్ని ఇక్కడున్న రాట్నం ఉంది కదా, ఈ రాట్నంలోకి ఎక్కించి మొత్తం అన్ని బాబిన్స్లో ఎక్కించేస్తారనమాట. ఆ ఎక్కించిన దాన్ని మళ్ళీ మొత్తం థ్రెడ్ని పెద్ద సర్కిల్స్లా చేసి ఈ రాట్నానికి ఎక్కిస్తారు. ఈ రాట్నానికి ఎక్కించిన దాన్ని ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఆ థ్రెడ్ని వీళ్ళు మగ్గానికి పంపిస్తారు. అదే చీరలు తయారు చేస్తారు కదా, ఆ మగ్గానికి. ఏంటి ఇంత కష్టం దాగుందా ఒక్క సిల్క్ థ్రెడ్ తయారవ్వడానికి? ఎస్పెషల్లీ బిగ్ షౌట్ అవుట్ టు రామనగర పీపుల్. చాలా మంచివారు. నేను వీడియో తీస్తా అన్నప్పుడు వచ్చి తీసుకోమని చెప్పారు, అలానే ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. హౌ స్వీట్ ఆఫ్ దెమ్. యూట్యూబ్లో పెడతాం. బాయ్ బాయ్ చక్కగా చెప్తున్నారు. అందుకే అనుకుంటా హ్యాండ్లూమ్స్ అలానే మ్యాన్ పవర్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఐటమ్స్ అన్నీ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఐ రియలీ థొరోలీ ఎంజాయ్డ్ ద హోల్ ప్రాసెస్. యాక్చువల్లీ వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ చేసినా కూడా చాలా తక్కువే. గిఫ్ట్స్ అంటే గుర్తొచ్చింది, ఇక్కడే ఈ ఊరికి పక్కనే చన్నాపట్న అనే ఒక టాయ్ ఫ్యాక్టరీ ఉంది. మీకు గుర్తుందా సుచి రేస్మి? నన్ను మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదు కదా,
ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే తెలుస్తుంది సుచి రేష్మి ఎవరు. This is my I made it. You are the one who teaches. You have an Instagram? Yeah, I have Instagram. And also please subscribe to my YouTube channel. Until then, Ramya Akula signing off. See you in the next one. Bye bye.